ప్రార్థన చేసుకుందాం తల్ల వంచుకుంటే అందరూ కూడా. దేవానికి స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, కృప చూపావు, దీవించావు, ఆశీర్వదించావు. నిజమే తండ్రి, గొంగల పురుగు లాంటి జీవితం మాకొద్దు, కానీ నూతన సంవత్సరంలో సీతాకొక చిలుకలాగా మేము మారాలి. అంటే మా స్వభావము, మా ఆలోచనలు, తలంపులు అన్నీ మారిపోవాలి. అలాగే నువ్విచ్చిన దయా కిరీటాన్ని మేము కాపాడుకోవాలి. ఈ నూతన సంవత్సరాన్ని మేము కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే నా హృదయములో నువ్వు ఉండాలయ్యా, నా గృహములో నువ్వు ఉండాలి తండ్రి. నా కుటుంబం చుట్టూ అనేకమైన తుఫాన్లు, బాధలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నా కుటుంబము చుట్టూ, నా ఇంటి చుట్టూ, నా బంధువుల చుట్టూ, నా రక్త సంబంధుల చుట్టూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడిపించే ఏకైక గొప్ప రక్షణ కలిగిన దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు, పరలోకములోని భూమి మీద సర్వ అధికారము కలిగిన దేవుడవు. ఆ అధికారముతో నన్ను, నా కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, విడుదలిచ్చి నీలో ఎదుగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొనున్నాము తండ్రి. ఆమేన్.